రాష్ట్రంలో దుర్మార్గపు వైసీపీ పరిపాలన అంతం చేసి ప్రజలందరూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికే పట్టం కట్టారని టీడీపీ పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్ జగన్ చేతకాని పరిపాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో బాగా వెనకబడిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ సహకారంతో ఏపీ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న నిమ్మల రామానాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, వరుసగా మూడోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచకమైనటువంటి పాలన, నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన నుంచి వేళ ప్రజలందరూ కూడా విముక్తి చెందినటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే విద్య, ఉద్యోగ, ఉపాధి ఏదైతే లేనిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక భరోసా, భద్రత ఇచ్చేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది 5 కోట్ల మంది ప్రజల యొక్క సమిష్టి విజయం. మరి మొన్నటి విజయం. మొదటి నుంచి కూడా మీరు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఓట్ల రూపంలో చూపించారంటారా? ఖచ్చితంగా. ఏదైతే నేను కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కానీ, పాదయాత్రలో కానీ, నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు, ఏదైతే ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద కనిపించింది. చాలా క్లియర్గా నేను ఎప్పుడు కూడా చూడలా. ఎన్నికలకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందే వీడు పోవాలి, వీడు రాకూడదు అని, అంటే ముఖ్యమంత్రి అనేటువంటి పదాన్ని కూడా ప్రజలు మర్చిపోయి వీడు రాకూడదు, వాడు రాకూడదు అని, అంటే ఆ రకంగా ప్రజల భావన ఉంది అని అంటే అది మొదటి నుంచి కూడా వ్యతిరేకత. అంటే ఏదైతే ప్రజావేదికని కూలగొట్టడం ద్వారా విధ్వంస పాలనకు ఏదైతే శ్రీకారం చుట్టాడో అది రాష్ట్ర ప్రజలు ఎక్కడొకరు హర్షించేటువంటి పరిస్థితి మన ప్రజల్లో ఎప్పుడు కూడా లేనిటువంటి స్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కానీ ఎప్పుడు కూడా ఇంత అరాచకమైనటువంటి విధ్వంస పాలన ఆయన పాలనలో కూడా చూడాల. ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి విధ్వంస పాలన చూడడం అనేది మొదటిసారి. ఏ వర్గము కూడా ఎక్కడ కూడా సంతోషం కానీ, సాటిస్ఫాక్షన్ లెవెల్ కానీ లేనిటువంటి పరిస్థితి ఈయన పాలనలో చూసినటువంటి స్థితి. ఏదైతే ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలు ఆ యొక్క ఏదైతే చరిత్రలో మీరు కూడా చూశారు, ఒక ముషారఫ్ లేకపోతే ఒక హిట్లరు ఒక ఏ రకంగా అయితే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారో అదేవిధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకంటే ఆయనకు ఒక సిద్ధాంతం లేదు. ఆయన ఏంటంటే ఒక ధనం అంటే సంపాదన అనేటువంటి ఆలోచనతో వచ్చిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు 2004లో మీరందరూ కూడా చూశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఆయన ఏదో కొన్ని లక్షల 4-5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఒక జూబ్లీహిల్స్, చిన్న ఇల్లు తప్ప ఆ రోజు ఆస్తిపాస్తులు ఏమి కూడా ఆ రోజు అఫిడవిట్లో లేవు. కానీ తండ్రి అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు ఈయన 1,00,000 కోట్లు ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన పరిస్థితి. 2019లో డైరెక్ట్గా ఆయన అధికారం వచ్చినటువంటి స్థితిలో అటు శాండు, ఇటు ల్యాండు, అటు ఏదైతే లిక్కరు, ఏదైతే ఇట్లా వీటి మీదే 3 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి పరిస్థితి. అంటే ఏ బాధలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయని దాని మీద ఎప్పుడు కూడా ఆయన రివ్యూ చేయాల. సొంత శాసన సభ్యులకు కూడా ఎప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సొంత మంత్రులు సైతం గేట్ల ముందే కూర్చోబెట్టిన పరిస్థితి. ఎన్నికల ముందేమో పాదయాత్రలో ప్రజల దగ్గర తిరిగాడు. ఎన్నికలు అయిన తర్వాత తాడేపల్లి రాజప్రసాద్ వదిలిపెట్టి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అడపా బయటకు వచ్చినా కూడా 144 సెక్షన్ పెట్టుకుని, బ్యారికేడ్లు పెట్టుకుని పరదాల చాటును వచ్చాడు తప్ప ప్రజలకు ఏ కష్టం ఉంది, ఏ సమస్య ఉందా అనేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి లబ్ధి చేకూరేటువంటి విధంగా పూర్తి స్థాయిలో నేను న్యాయం చేసేటువంటి విధంగా భవిష్యత్తులో ఏ రకమైన బాధ్యతలు అప్పచెప్పినా సమర్థవంతంగా నిర్వహిస్తాం.
అదే ఇలా చూసుకుంటే ఏ పదవి అప్పచెప్పినా తనకి సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొంటూ రాబోయే రోజుల్లో పూర్తిగా మంచి ప్రభుత్వం వస్తుందని ఎన్డీఏ కూటమి అటు మోడీ గారి ఇటు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన ఉండబోతుందని పేర్కొంటున్నాడు నిమ్మల రామారెడ్డి. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. పాలకొల్లు నుంచి కెమెరా దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.